పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మన తెలుగు రాష్ట్రాలకి చాలా బలంగా పరిచయమే. కానీ అటు మహారాష్ట్రలో పరిచయమైంది. లేదంటే ఇతర దేశాల్లో చూసాం. తమిళనాడులో మొన్న కూడా ఒక వీడియో చేసాం. కానీ ఇంత క్రేజు ఎక్కడా చూడల. ఆయన్ని నిజంగా తమిళనాడు ప్రజలు ఎంత హక్కున చేర్చుకున్నారో నిన్న ఆయన జస్ట్ టెంపుల్ విజిట్‌కెళ్తేనే ఆ టెంపుల్ చుట్టూ కూడా అటు జన సముద్రంగా మారిపోయాయి. ఆయనకి అక్కడ కూడా సెక్యూరిటీని ఇవ్వలేక చాలామంది పోలీసులు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అటు కేరళలో కూడా అదే పరిస్థితి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి క్రేజు? ఆయన ఎక్కడ సినిమా తెలుగు సినిమా హీరోగా, ఎక్కడ తమిళ సినిమా గాని, హిందీ సినిమా గాని ఎప్పుడు చేయల. కానీ అయినా కూడా ఎందుకని ఇంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారంటే, ఆయన ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు. అంతేకాకుండా ఆయన సినిమా హీరోగా కన్నా రాజకీయ నాయకుడిగా సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ఒక ప్రజల కోసం, ప్రజల తరపున నిలబడే ఒక బలమైనటువంటి గొంతుకగా మనం చూడొచ్చు. ఒక నిజాయితీగా రాజకీయ పార్టీ పెట్టి అంటే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అటు తమిళనాడులో ముఖ్యంగా చూసుకుంటే విజయ్ గారు కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు, అలాగే రజనీకాంత్ గారు కూడా వద్దామని ఆపేసుకున్నారు. కమల్ హాసన్ గారు వచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎంతోమంది వచ్చినా కూడా సక్సెస్ అవ్వలేనిది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక నిజాయితీగా పార్టీని ఎలా నడపాలో దేశ ప్రజలకు చూపించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి ఎంత బలంగా ప్రజలను ముఖ్యంగా హిందువుల్ని తట్టి లేపారో మనం అందరం చూసాం. ఆ ఒక్క స్టార్డమే అంటే సనాతన ధర్మంతో పాటు ఒక నిజాయితీగా పార్టీ నడపటాన్ని చూసినటువంటి దేశ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఎప్పుడొచ్చినా సరే ఒక దేవుడి స్వరూపంగా డెఫినెట్‌గా చూసుకుంటున్నారు. ఒక మంచి యోధుడిగా సనాతన ధర్మం కోసం, ఒక భారతదేశం కోసం నిలబడే ఒక యోగిగా పవన్ కళ్యాణ్ గారిని చూడటంలో చాలా మందికి ఇష్టపడుతున్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే మారుమూల అంటే తమిళనాడులో ఉన్నటువంటి మారుమూల ఒక పల్లెటూరులో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే క్రేజ్ అట. అక్కడ సెల్ఫీలు గడుగుతున్నారు. అక్కడ చాలా మంది అక్కడ ఉన్నటువంటి లోకల్ జనాలందరూ వచ్చేసి స్టూడెంట్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి యువత ఆంధ్ర, తెలంగాణలోనే కాదు తమిళనాడులో కూడా ఎంత భారీ ఎత్తున ఉంటారా అని చెప్పి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఒక్కొక్కరికి అంటే ఆయన ఏదో సినిమా హీరో అయ్యా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఉంటది అనుకునే వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం తమిళనాడులో సినిమాలు చేయలే. అక్కడ ఎప్పుడు కనీసం అక్కడికెళ్ళి కూర్చుని వాళ్ళందరితో కలిసి కూర్చుంది ఏదో అక్కడికెళ్ళి ఈవెంట్‌లో గాని, ఫంక్షన్స్‌లో గాని కనిపించింది కూడా లేదు. కానీ ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ అయిపోయారు. అది ఓన్లీ ఇక్కడే కాదు, ఆయనకి ఎక్కడ అంటే బారికేడ్స్ ఏమీ లేవు. అంటే స్టేట్స్ కావచ్చు, భాష కావచ్చు, ప్రాంతాలు కావచ్చు అని బారికేడ్స్ అంటూ ఏమీ లేవు. ఆయనని అభిమానించడానికి ముఖ్య కారణం ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసేటువంటి తీరు, ఒక హైందవ ధర్మం కోసం ఒక పోరాటంగా ఆయన వచ్చినటువంటి ప్రయాణం, ఇవన్నీ కూడా చాలా మందిని ఆయన్ని అభిమానిగా మార్చుకున్నాయి. ఆయనకి చాలా మంది ఒక నెక్స్ట్ జనరేషన్‌కి ఒక మంచి మార్గదర్శకుడిగా ఆయనని చూసుకుంటున్నాయంటే మనం చూడొచ్చు. ఆయన రేపొద్దున్న ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, భారతదేశంలో ఒక ముఖ్య నాయకుడిగా ఆయన యదానికి చాలా బలమైనటువంటి అడుగులు ఆయన వ్యక్తిత్వం నుంచి వచ్చినట్టుగా మనం చూడొచ్చు.